సో మనం ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అమెరికాలో టెంపుల్ అనేది చాలా 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 స్పెషల్. ఎందుకంటే అసలు ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. అంటే లైక్ వే డిఫరెంట్. అంటే ఒక 10 నుంచి 20 మైళ్ళ దూరంలో ఓ టెంపుల్ ఉంటుంది. సో అట్లా ఉండేసరికి ఉండేదే సాటర్డే సండే హాలిడే. ఆ సాటర్డే సండే నన్ను ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వోంట్ గో ఫర్ ది టెంపుల్. నేనైతే ప్రతి సాటర్డే వెళ్తాను. ఇక్కడున్నా నాకు ఇండియా నుంచి అలవాటు. ఎవ్రీ సాటర్డే ఐ హ్యావ్ టు గో, నో మ్యాటర్. నాకు తెలిసి అక్కడ యాంగిల్ బాగాలేదేమో కెమెరాది. యా, ఇక్కడ బాగుంది అనుకుంటా. ఇక్కడ కూడా మీకు ఫేమస్ వర్జీనియాలో చాలా ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇస్ ఎస్వి టెంపుల్, నో మ్యాటర్. సో దానికి వెళ్తున్నాం. లెట్స్ గో. క్రేజీ కదా. ఓకే మేడం. ఒకవేళ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వు సార్, నా మర్చిపోక సబ్స్క్రైబ్ అవ్వు. యాక్చువల్లీ నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అంటే యూఎస్ఏలో థింగ్స్ గురించి చెప్తామని, వర్జీనియా గురించి. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ ఏరియా జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఏరియాలో నువ్వు వాళ్ళకి ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది. పోలీసుడు రెడీ ఉన్నాడు, వాడు గిటా నిన్ను చూసిండు అనుకో, కన్స్ట్రక్షన్ జోన్లో నువ్వు స్పీడ్గా వెళ్తున్నావు అనుకో, మినిమం $500 అరౌండ్ లైక్ $45,000 to $43,000 దాకా రూపీస్ దాకా ఛార్జ్ చేసేస్తాడు. ఏమన్నా అయిందనుకో వాడికి నీకు జైలు శిక్ష $7,000 అంటే అరౌండ్ లైక్ 5 lakhs 6 lakhs రేంజ్ వస్తుంది. అవన్నీ పే చేయాలా నువ్వే. చాలా కష్టంగా ఉంటుంది అమెరికాలో. రూల్స్ ఆర్ రూల్స్, నో మ్యాటర్ హూ యు ఆర్. అసలు నువ్వు ఎవ్వడం అనేది అసలు కేర్ కూడా ఏరు. కన్స్ట్రక్షన్ ఏరియా. ఎన్నో కొందలు తిరుగుతున్నాం. సో ఇట్లా రెగ్యులర్గా ఒక్కొక్క ఇల్లులు ఇక్కడ మిలియన్ ఉంటుంది తెలుసా. అసలు ఆ ఇల్లులే ఏంది, అవే ఏంది. నిజంగా అమెరికాలో రిచ్ పీపుల్ అంటే ఏమనుకున్నాం, కానీ వేరే లెవెల్ ఉంటారు. ఏ ఒక్కడు కూడా డోర్లు ఓపెన్ చేసి ఉంటుంది. మన ఇండియాలో అయితే మొత్తం దర్వాజా తీసి పక్కన బయటోడికి సామాన్లన్నీ కనబడాలి. మన ఇంట్లో ఈడ వీడు క్లోజ్ డోర్ అండ్ దే విల్ కంప్లీట్లీ క్లాజెట్లో మూసేస్తారు. అన్నీ మూసేసి దర్వాజా పెట్టేసి లాక్ చేసేస్తారు. కమ్యూనిటీ ఈజ్ వెరీ గుడ్ రైట్. యాక్చువల్లీ కమ్యూనిటీ బాగుంటుంది.